ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఒబేసిటీకి, డయాబెటీస్‌కి దగ్గర కనెక్షన్ అంటారు. వెస్ట్‌లో చూస్తే చాలామంది ఒబీస్‌గా ఉంటారు. కానీ అందరికీ అంత డయాబెటీస్ మనకున్నంత లేదు అని చెప్తున్నారు. కారణం ఏంటి సార్? మనం వెస్టర్న్ పాపులేషన్‌కి, మన పాపులేషన్‌కి కంపేర్ చేసుకుంటే బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటదండి. వాళ్ళలో వెన్ యూ కంపేర్ వెస్టర్న్ పాపులేషన్ వాళ్ళ హైట్ చూడండి, వాళ్ళ బాడీ విడ్త్ చూస్తే ఆ బాడీ ఏరియాలో వాళ్ళకి ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ టోటలీ డిఫరెంట్. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది చాలా తేడా ఉంటది. వేరస్ మన దగ్గర ఏందంటే అందరిది స్టేచర్ చూస్తే హైట్, విడ్త్ అన్నీ తక్కువ ఉంటాయి మన దగ్గర. మన ఇండియన్ పాపులేషన్ అరౌండ్ 5.5 మన నార్మల్ హైట్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ ద విడ్త్ వీఆర్ నారో. దీంట్లో ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్ అనేది ఇస్ టోటలీ డిఫరెంట్. అండ్ మజిల్ మాస్ కూడా బాగా డిఫరెంట్గా ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్ది. రైట్. సో దీనివల్ల ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరగడం వల్ల డయాబెటీస్, ఒబెసిటీ డైరెక్ట్లీ మనకి డయాబెటీస్కి రిలేషన్ ఉంది. ఒబెసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డయాబెటీస్. రైట్. సో మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్ ఆర్ వెరీ మచ్ ఇంటర్ రిలేటెడ్ అవి. మామూలుగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు అందరూ లావుగా ఉంటారా? బాగా సన్నగా ఉన్న వాళ్ళని కూడా చూస్తుంటావు. ఎందుకు ఇంత చిక్కిపోయావంటే నాకు షుగర్ ఉంది అని చెప్తారు. అసలు ఏంటి ఆ డైకాటమీ? డయాబెటీస్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ లావుగున్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. బికాస్ డయాబెటీస్ ఓన్లీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కాకుండా వీ హ్యావ్ జెనెటిక్ రోల్, జెనెటిక్ ఫ్యామిలీ రోల్ కూడా ఉంటుంది. అండ్ జెనెటిక్స్లో మన పేరెంట్స్ నుంచి వచ్చింది కూడా ఉంటుంది. సో సన్నగా ఉన్న వాళ్ళలో కూడా దెర్ ఈస్ లాట్ ఆఫ్ పాసిబిలిటీ డయాబెటీస్ ఉంటుంది. రైట్. సన్నబడ్డం దేని వల్ల అంటే మజిల్ మాస్ లాస్ అవ్వడం వల్ల. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ డయాబెటీస్. డయాబెటిక్స్లో మజిల్ లాస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంటుంది, డయాబెటీస్ వర్సన్ అవుతూ ఉంటుంది వాళ్ళలో. సో అది డిఫరెన్స్ సన్న వాళ్ళలో లావు వాళ్ళలో ఉండేది. బికాస్ లావుగా ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ ఉండదు, సన్నగా ఉన్న వాళ్ళందరికీ డయాబెటీస్ ఉండకుండా పోదు. దానికి దీనికి అంటే కనెక్షన్ అయితే ఉంది కానీ బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ట్రూ అని చెప్తున్నారు. సో ఈ డయాబెటీస్ పెంచే ఫుడ్స్ ఇవాళ ఏంటంటే అందరూ వైట్ షుగర్ ఒకటి చెప్తారు, వైట్ మైదా అంటే ఒకటి చెప్తారు, అదే మైదా పిండి, ఇంకోటి వైట్ రైస్ అంటున్నారు. నిజంగా ఇంత కల్ప్రిట్స్ అండి ఈ మూడు? 100% అండి. బికాస్ ప్రాసెస్డ్ ఫుడ్, మీరు ఇప్పుడు బర్గర్స్ తీసుకోండి, బ్రెడ్ తీసుకోండి, ఇవన్నీ మైదా. దీంట్లో ఏంటంటే హై షుగర్స్ ఉంటాయి, హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి కంపేర్ చేయండి, వైట్ రైస్కి మిల్లెట్స్కి కంపేర్ చేయండి. ఇప్పుడు వైట్ రైస్లో మీకు ఎట్లయితే షుగర్ స్పైక్ ఇమీడియట్గా ఉంటుంది, మీకు అదే బ్రౌన్ రైస్లో మిల్లెట్స్లో ఉండదు. ఇట్స్ అ కాంప్లెక్స్ కార్బ్. సో బేసికల్లీ ఏంటంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ చాలా స్లోగా రేజ్ అవుతాయి అండ్ దే విల్ బి మెయింటైన్డ్, ఒక రఫ్ మెయింటైన్ అవుతుంది. వేరాస్ మీరు ఎనీ వైట్ బ్రెడ్, ఎనీ వైట్ రైస్ కానివ్వండి, షుగర్స్ కానివ్వండి, దేర్ ఇస్ ఇమీడియట్ స్పైక్ ఆఫ్ షుగర్స్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఇవి మనకి వైట్ రైస్లో. అది అంటే మనకి ఇన్సులిన్ మార్కర్స్ ఏవైతే చేస్తారో, నాట్ HbA1c అందరికీ నార్మల్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువగా ఉందని వింటూ ఉంటాం మనం. సో మరి ఇది నార్మల్గా ఉండి ఇది ఎందుకు ఎక్కువగా ఉండడం, దాన్ని ఎలా డీల్ చేస్తారు? యూజువల్లీ ఒబెసిటీ అండి. ఒబెసిటీ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. అంటే ఈ లావుగా ఉన్న వాళ్ళకి, ఫ్యాట్ అక్యుములేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, బాడీలో ఫ్యాట్ శాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి వీసీ డెఫినెట్లీ హై ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు పేషెంట్ మేము చూసినప్పుడు కూడా ఏంటంటే ఊబకాయం ఉన్న వాళ్ళు, అంటే ఒబీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి బ్లాక్ డిస్కలరేషన్ ఈ నెక్ ఏరియా, ఇవన్నీ చూస్తే దే ఫాల్ ఇన్ టు దట్ మెటబాలిక్ సిండ్రోమ్. అండ్ ఈ హై ఇన్సులిన్ లెవెల్స్ అనేది చూస్తుంటాం వాళ్ళలో. బట్ నాట్ నెసెసర్లీ వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది అనలేము, లేకుండా ఉంటుంది అని కూడా అనలేము.